ఎన్టుడే న్యూస్ కి స్వాగతం. లోక్సభ ఎన్నికల్లో మాదిగ జాతి బిడ్డలు ఎవరు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయొద్దని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల భువనగిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై గత 30 ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమంలో చోటు చేసుకున్న ఘటనలను కార్యకర్తలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా పోరాడుతున్నానని తెలిపారు. పార్టీల జెండాలు మారిస్తే ఎన్నో ఉన్నతమైన పదవులు తన దగ్గరకు వచ్చేవన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 2004 నుంచి 2014 మధ్య కాలంలో అధికారంలో ఉండగా ఎస్సీ వర్గీకరణ చేయలేదని ధ్వజమెత్తారు. కనీసం ఈ 10 ఏళ్లలో వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ఉత్తరం కూడా రాయలేదన్నారు. మాదిగలకు ఎవరు చేయని నష్టం కేసీఆర్ చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు మాలలతో కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. మన ప్రజల్లోకి వెళ్ళి అయితే మనం తీసుకున్న నిర్ణయం మన జాతి భవిష్యత్తు కోసం అనే విషయాన్ని మన ప్రజల్ని ఒప్పించాల్సిన బాధ్యత, మెప్పించాల్సిన బాధ్యత, బీజేపీకి ఓటేయించాల్సిన బాధ్యత మనది. సాధారణంగా ముఖ్యంగా దళిత వాడల్లో, మాదిగ పేటల్లో బీజేపీ సంస్థాగతంగా తక్కువ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, టీడీపీలు మాదిగ పల్లెలు ఉండేది బలంగా. సరే, నల్గొండ, ఖమ్మం లాంటి చోట్ల వామపక్షాల ప్రభావం కూడా కొంత ఉండేది అంతకుముందు. లేదా తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు టీడీపీ కొంత బలహీనపడ్డది. ఇప్పుడు టీడీపీ కూడా కనుమరుగైంది. ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా నిన్నటి అధికార పార్టీ టీఆర్ఎస్ వాళ్ళ ప్రతిపక్ష పార్టీగా మారింది. నిన్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వాళ్ళ అధికార పార్టీగా మారింది. సాధారణంగా తెలంగాణ ప్రజలు 2 పార్టీలలో కేంద్రంగా ఉంటారు. అదే సమయంలో మాదిగలు ఉంటారు. అనే అవసరం కూడా లేదనుకుంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు మనలో 90% గ్రామాల్లో ఉంటారు, ఓటర్లు ఉంటారు. దళిత వార్డుల నుంచి ఎక్కువ లీడర్షిప్ ఎదిగింది కూడా అంతో ఇంతో కాంగ్రెస్, బీఆర్ఎస్లో. ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయం బీజేపీకి అంటే దళిత వార్డు ఏం అబద్ధాలు వ్యతిరేకించే మాల సామాజిక వర్గ నేతలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ మాదిగ జాతి బిడ్డలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మాదిగ పల్లెల్లోకి రానియకుండా అడ్డుకోవాలని నేను మాదిగ ప్రజలకు పిలుపునిస్తున్నా. ఇది రాజకీయాలకు అతీతంగా మాదిగలందరూ ఆలోచించి ఈ పిలుపును జయప్రదం చేయాలని కోరుతున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పరిష్కారం కాకపోవడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 2004, 2014 మధ్యలో కేంద్రంలో అధికారం ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి తొలగి వర్గీకరణ చేయకుండా జాప్యం చేసింది. కనీసం ఈ 10 ఏళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ మీద ఒక మాట కూడా పార్లమెంట్లో మాట్లాడకుండా, కనీసం వర్గీకరణకు మద్దతుకు ఒక లేఖ కూడా రాయకుండా మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్. మరొక వైపు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాదిగలకు సంబంధించిన 4 శాసనసభ స్థానాలు మాదిగలకు దక్కకుండా పోయినాయి. అందులో సత్తుపల్లి, వర్ధన్నపేట్, చొప్పదండి, చెన్నూరు. ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 60 వేల ఓట్లున్న మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా 5-6 వేల ఓట్లున్న మాలలకే టికెట్ ఇప్పించడం ద్వారా
రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ద్రోహం చేశాడు. అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3 లోక్సభ స్థానాలు రిజర్వ్డ్ అయి ఉంటే పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్లో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో 170% ఉండబడే మాదిగలకు 3 1 కూడా ఇవ్వకుండా, 3 2 రావాల్సింది పోయి 1 కూడా ఇవ్వకుండా తీరని ద్రోహం రేవంత్ రెడ్డి గారు చేశారు. ఆయన పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. మాకు టిక్కెట్లు రాకపోవడానికి, కాంగ్రెస్లో మాదిగ జాతికి రాజకీయంగా న్యాయం జరగకపోవడానికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఇదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో నిన్న బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అతన్నే మళ్ళీ కాంగ్రెస్ పట్ల చేర్చుకొని మాల సామాజిక వర్గానికి సంబంధించిన నేతకే టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్. అంటే ఒకే సమయంలో 4 రిజర్వేషన్ స్థానాల్లో ఎన్నికలు జరిగిన మాదిగలకు దక్కాల్సింది 3 అవుతే ఆ 3 1 కూడా మాదిగలకు ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేసింది కాంగ్రెస్. అయితే ఆ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడే బాధ్యత వహించాల్సి వస్తుంది, ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. కనీసం మొన్నటి వరకు 2018-19 పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడైనా మాకు వరంగల్, పెద్దపల్లి పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. అంటే ఏనాడు లేని అంత అన్యాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు జరిగింది. ఇది మాదిగల ఆవేదన ఉద్యమ పరంగానే కాదు, చివరికి కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగల ఆవేదన కూడా రోజు బయటకు వస్తూ మాదిగల గుండె చప్పుడును కాంగ్రెస్ పార్టీలో ఉండబడే అత్యంత సీనియర్ నాయకుడు అనబడుతున్నా, మాకు పెద్ద దిక్కుగా ఉన్న మాదిగ జాతికి ఎక్కడున్నా పెద్ద దిక్కు ఉన్న మా మోత్పల్లి నరసింహులు గారు కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరగట్లేదని చెప్పి, న్యాయం జరగాలని చెప్పి ఒకరోజు దీక్ష చేసి వాళ్ళ అనారోగ్య పాలైన పరిస్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతిని ఎంత అవమానిస్తుందో, ఎంత అనగదొక్కే ప్రయత్నం చేస్తుందో స్పష్టంగా రుజువవుతుంది. అదే సమయంలో వర్గీకరణ విషయంలో మోసం చేసింది కాంగ్రెస్, రాజకీయంగా మాకు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్. ఎస్సీ వర్గీకరణ విషయంలో న్యాయం చేస్తామని ముందుకొచ్చింది గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. వర్గీకరణ అనుకూలమైన ప్రక్రియ ముందుకు సాగుతున్న దశ ఉన్నది. అదే సమయంలో రాజకీయంగా ఎన్నికలు వచ్చిన సమయంలో 4 స్థానాలకు రిజర్వేషన్ స్థానాలకు పోటీ చేస్తున్న సమయంలో మేము కోరిన 3 స్థానాలు మాదిగలకు ఇవ్వడం జరిగింది. 3 పార్లమెంటు స్థానాల్లో 2 మాదిగలకు ఇచ్చి కంటోన్మెంట్ ఉప ఎన్నిక సందర్భం కూడా ఆ కంటోన్మెంట్ సీటు కూడా బీజేపీ మాదిగలకు కేటాయించడం జరిగింది. అంటే వర్గీకరణ ఆకాంక్ష నెరవేరాలన్నా అది బీజేపీ ద్వారా గౌరవ నరేంద్ర మోడీ గారి ద్వారా సాధ్యమని రుజువైంది. మాకు రాజకీయ ప్రాతినిధ్యం న్యాయబద్ధంగా దక్కాలన్నా అది కాంగ్రెస్లో దక్కదని, అది బీజేపీలోనే మాకు న్యాయం జరుగుతుందని కూడా రుజువైంది. ఇట్లాంటి పరిస్థితిలో కాంగ్రెస్ను మాదిగ పల్లెలకు రానియద్దని, కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే మాదిగ పల్లెల పొల్లిమేరలని అడ్డుకోవాలని, బీజేపీ వర్గీకరణకు అనుకూలంగా ఉండి ముందుకు నడుస్తున్న సమయంలో, న్యాయబద్ధమైన మన అవకాశాలు రాజకీయంగా ఇస్తున్న సమయంలో బీజేపీకి అండగా నిలబడి బీజేపీకి ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత ప్రతి మాదిగ మీద ఉన్నదని, రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకోవాలని, మీరు కాంగ్రెస్లో ఉన్నా మీరు బీఆర్ఎస్లో ఉన్నా ఓటు మాత్రం బీజేపీకే ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ భువనగిరి నుంచి నా సోదరుడు బలహీన వర్గాల నేత డాక్టర్ బూర నర్సయ్య గారికే ఓటేసి, కమలం గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, అట్లనే తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కర్ణాటకలోనూ బీజేపీకి అనుబంధంగా ఉండబడే అలయన్స్కే ఓటేయాలని చెప్పి, కూటమికే ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన ప్రశాంత్ కుటుంబాన్ని ముందుగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఫుడ్ పాయిజన్కు కారకులు అధికారులే కనుక అధికారుల మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. శాఖపరంగా వాళ్ళను సస్పెండ్ చేయాలి, వాళ్ళను ఉద్యోగం నుంచే తొలగించే ప్రయత్నం చేయాలి, డిస్మిస్ చేయాలి. ఎందుకంటే వారి నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక బిడ్డ ప్రాణం పోవడం అంటే అది తిరిగి రాదు. దానికి అధికారుల నిర్లక్ష్యం కారణమైనప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ మరణానికి కారకులు వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన కేసు పెట్టి
ప్రశాంత్ మృతికి కారకులు వాళ్ళే కాబట్టి వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి. ఒకటి సస్పెండ్ చేయాలి, విధుల నుంచి తొలగించాలి, 2 వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదే సమయంలో ఇక ముందు ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వాళ్ళు ప్రతి నెల కాదు, ప్రతి వారం కాదు, ప్రతిరోజు కూడా కేవలం నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అనే విషయంలోనే అది గ్రహించే విధంగా, అందలేని చోట వెంటనే అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మౌనంగా ఉండొద్దని, మీరు మౌనంగా ఉండి చర్యలు తీసుకోకపోతే, ఈ అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే మరిన్ని చోట్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతాయని, గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థుల్లో మాదిగలు, బీసీలు, ఎస్సీలకు సంబంధించిన పేద పిల్లలే అని చెప్పి వాళ్ళు చనిపోయినా మాకేం పట్టదన్నట్టుగా నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది గవర్నమెంటు, ప్రభుత్వ అధికారులే కనుక ఎక్స్గ్రేషియా కనీసం 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదే సమయంలో దీనికి కారకులైన ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించి కారకులైన వాళ్ళ మీద SC ST యాక్ట్ కూడా అధికారుల మీద పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ, కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ధన్యవాదాలు.